UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం ముదురుతుంది అన్న వేళ భద్రాచలంలో మరోసారి టీటీడీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఖమ్మంకు చెందిన భక్తులు తిరుమలకు వెళ్లి ఇటీవలే సొంత ఊరికి చేరుకున్నారు. ఇక స్వామివారి ప్రసాదంలో లడ్డూని ముక్కలు చేసి చూడగా అవాక్కయ్యే విషయం బయటపడింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఏకంగా పొగాకు పొట్లం కనిపించింది. ఖమ్మంకు చెందిన పద్మావతి అనే మహిళ కుటుంబ సభ్యులు ఈ నెల 19న తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంటికి వెళ్ళాక ఇరుగు పొరుగు వారికి, ఇంట్లోని వారికి ప్రసాదం పంచే క్రమంలో లడ్డూ ప్రసాదంలో పొగాకుతో ఉన్న పొట్లం కనిపించింది. దానిని చూసి కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో పొగాకు రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లడ్డూలో కనిపించిన పొగాకును ఎవరో నమిలి పేపర్లో చుట్టి లడ్డూలో పెట్టి చుట్టారని, ఇది చాలా దారుణమని వాపోయిందామె. ఇప్పటి వరకు 8 సార్లు తిరుమలకు వెళ్లామని, ఎప్పుడు ఇలాంటి చేదు అనుభవం కలగలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ జరుగుతుందని వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే వివాదం ముదురుతోంది. దీనిపై సిట్ కూడా ఏర్పాటు చేశారు. అంతలోనే అదే తిరుమల లడ్డూలో పొగాకు ఉంది అన్న విషయం బయటికి రావడంతో మరో సంచలనానికి దారితీసింది. స్వామివారి ప్రసాదం తయారు చేసేవారంతా చాలా నిష్ఠగా ఉంటారు. కొండపై ధూమపానం, మద్యపానం నిషేధం. ఆలయంలోకి ప్రవేశించే వారి వద్ద అలాంటివి ఏమి ఉన్నా వారికి ప్రవేశం ఉండదు. స్వామి వారికి సంబంధించిన సేవలు చేసే వారికి ఈ నిబంధనలు ఖచ్చితంగా వర్తిస్తాయి. అలాంటిది స్వామివారి లడ్డూలో నమిలిన పొగాకును చుట్టి ఉంచడం కలకలం రేపుతోంది. ఇలాంటివి చూస్తుంటే స్వామివారి ప్రసాదం తినాలంటేనే భయమేస్తుందని వాపోతున్నారు. దీనికి కారకులెవరో టీటీడీ, ఏపీ ప్రభుత్వం తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. టౌన్షిప్ మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.